రావణాసుని బంధించినాడని చెప్తారు తప్ప అట్లాంటి రావణాసుడి ఆస్థానంలోకి పోయినప్పుడు కూడా ఆత్మాభిమానాన్ని వదులుకోకుండా రావణాసుడి కంటే ఎత్తు మీద కూర్చొని వెళ్ళే రావణ నీ కులనాశనం కోసమే నువ్వు సీతారామని తీసుకొచ్చినావు, ఇప్పటికైనా సరే సీతను అప్పగించు, నువ్వు రాముడు క్షమించి వదిలిపెడతాను అని చెప్పాలి. ధైర్యశాలి ధీశాలి ఆంజనేయ స్వామి మాత్రమే. అంతటి ధైర్యం అంత ఎవరికి ఉండదు. అందుకనే మనకి ఏం చెప్తారంటే ఆంజనేయ స్వామిని స్మరిస్తే కొన్ని శక్తులు వస్తాయి, మనం తలుచుకుంటే వస్తాయి. ఏమిటి అంటే బుద్ధిర్ బలం యశో ధైర్యం నిర్భయత్వ మనోగత అజాఢ్యం వాక్పటుత్వంచ హనుమాన్ వరణాన్ లభేత్. హనుమంతుడిని స్మరిస్తే ఆయన యాद చేసుకుంటే ఏమొస్తాయంటే మొదలు బుద్ధి కుశలత పెరుగుతుంది. ఆయనకు ఉన్నటువంటి బుద్ధి కుశలత ప్రపంచంలో ఎవరికి లేదు. సూర్యుడి దగ్గరికి పోయినాడు, సూర్యుడి దగ్గర 9 రకాలైనటువంటి వ్యాకరణాలు ఉన్నాయి. సూర్యుడికి 9 వ్యాకరణాలు ఉన్నాయి మొత్తం మన సంస్కృతంలో. ఈ 9 వ్యాకరణాలకు అధినేత ఎవరు ఉంటే సూర్యుడు. ఆయన దగ్గరికి పోయి అయ్యా నేను మీ దగ్గర శిష్యరికం చేయాలనుకుంటున్నాను, నాకు మీరు వ్యాకరణాలు చెప్పాలి అని అన్నాడు. అంటే ఆయన నాకు నిమిషం లేకుండా తిరుగుతూ ఉంటాను, ఎట్లా నేర్చుకుంటావు ఆయన, నాకు ఒక్క నిమిషం కూడా తీరిక ఉండదు, నువ్వు ఎట్లా నేర్చుకుంటావు అంటే అది నా బాధ్యత, ఎట్లా నేర్చుకోవాలని నేను చూస్తాను, నువ్వు నాకు చెప్తావా అంటే చెప్తానన్నాడు ఆయన. అప్పుడు ఏం చేశాడు, ఉదయాద్రి మీద ఒక కాలు అస్తాద్రి మీద ఒక కాలు పెట్టి నిలబడ్డాడు. సూర్యుడు ఎంత వేగంగా అయితే వెళ్తాడో అంత వేగంగా తన బలం తిప్పి సూర్యుడు ఈయనకు బోధించడం, ఈయన చదువుకోవడం 9 రోజులలో 9 వ్యాకరణాలు నేర్చుకున్నాడు. 9 రోజులలో. ఆంజనేయుడు అంటే జ్ఞాని సృష్టిలో పడతారు లేదు, అంత వేగంగా చదువుకున్నటువంటి వాడు ఎవరు లేరు. అందుకనే సూర్య 9 వ్యాకరణ పండితుడు పేరు ఆంజనేయ స్వామి. బుద్ధి బలం బుద్ధి బలం పెరుగుతుంది, యశస్సు వస్తుంది, మంచి కీర్తి వస్తుంది. ఆంజనేయ స్వామిని కలిస్తే ధైర్యం వస్తుంది. ధైర్యం ఎందుకు వస్తుంది? చిన్నప్పుడు రాత్రి పూట వెళ్తుంటే భయం వేస్తుంది అంటే ఏం చెప్పాలంటే హనుమాన్ చాలీసా చదువుకోరా, నీ భయం అనేది రాదు. భూత పిశాచ నికటనహి ఆవై, భూతాలు పిశాచాలు దగ్గరికి రావు కనుక హనుమంతుడు ధరించుకుంటే హనుమంతుడి యొక్క దండకం హనుమాన్ చాలీసా చదువుకుంటే ధైర్యం వస్తుంది, యశస్సు వస్తుంది, నిర్భయత్వం భయం లేకపోవడం అనేది వస్తుంది. అరోగత మనకు ఉండేటటువంటి రోగాలు తొలగిపోతాయి. మనకి ఏదైనా అనారోగ్యం ఉందనుకోండి, లేదు గ్రహబాధ ఉంది, ఆంజనేయ స్వామి ఒక 41 రోజులు ప్రదక్షిణం చేయండి, తప్పనిసరిగా తొలగిపోతుంది. ఇది ఎంతో మందికి అనుభవంలో ఉన్నటువంటి విషయం. మంచి సిద్ధక్షేత్రంలో మంచి యంత్రబలం ఉన్నటువంటి ఇట్లాంటి కాలసిద్ధి ఆంజనేయ స్వామి దేవాలయంలో 41 రోజులు సూర్యోదయానికి పూర్వమే తలస్నానం చేసి వచ్చి ప్రదక్షిణం చేయండి. మీకు ఏ గ్రహబాధ ఉన్నా ఏ అనారోగ్యం ఉన్నా తప్పనిసరిగా తొలగిపోతుంది. అరోగత. అజాఢ్యం, జాఢ్యం అంటే బద్ధకం. మనం అనుకున్న పనులన్నీ అనుకున్నట్టుగా సకాలంలో చేసినట్టయితే మనం ఎంత అభివృద్ధి కావాలో అంత అభివృద్ధిలోకి వస్తాం. కానీ ఏం చేస్తామంటే ఏ పని చేయాలన్నా సాయంత్రం చేసేవాళ్ళే, రేపు చేసేవాళ్ళే, తర్వాత చేసేవాళ్ళే వాయిదా వేస్తూ ఉంటాం. మంచి పనులను కూడా చేయడానికి కోరిక ఉన్నప్పటికీ, చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ, చేయాలనే కోరిక ఉన్నప్పటికీ కూడా చేయకుండా వాయిదా వేస్తూ ఉంటాం. ఇట్లా వాయిదా వేయడాన్ని జాఢ్యము అంటారు. జాఢ్యము అంటే బద్ధకం. చేసేవాళ్ళే చూసేవాళ్ళే ఏం పని ఏం తొందర వచ్చింది అనే చెప్పండి. ఆంజనేయ స్వామి తలుచుకున్నట్టయితే అజాఢ్యం పోతుంది. ఈ జాఢ్యం అనేది లేకుండా పోతుంది, బద్ధకం అనేది లేకుండా పోతుంది. అనుకున్న పని అనుకున్నట్టుగా సకాలంలో చేయగలుగుతాం. చాలా మంది వచ్చిన తర్వాత అడిగే ప్రశ్న ఏమిటంటే, అయ్యగారు మేము ఇల్లు కట్టాలనుకుంటున్నాము, ప్లాట్ ఉన్నది, పైసలు ఉన్నాయి, ప్లాన్ ఉన్నది, పర్మిషన్ ఉన్నది, 3 సార్లు పూర్తి చేశాను, కట్టలేకపోతున్నా. ఎందుకు కట్టలేకపోతే ఏమో ఉత్సాహం ఉంటుంది, కాలు ముందు కొడుతుంది, అడుగు ముందు కొడుతుంది, అన్నిగా చేయలేకపోతున్నా. ఎందుకు అన్నిగా చేయలేకపోవడం దేనికి అంటే బద్ధకం వల్ల. ఈ దేని వల్ల తొలగిపోతుంది అంటే హనుమంతుడిని స్మరించడం వల్ల తొలగిపోతుంది. అజాఢ్యం, జాఢ్యం అనేది తొలగిపోతుంది. వాక్పటుత్వము అంటే చక్కగా మాట్లాడగలిగినటువంటి నేర్పు. ఒక మనిషికి సమాజంలో గుర్తింపు రావాలంటే, సమాజంలో మంచి పేరు రావాలన్నా చెడ్డ పేరు రావాలన్నా రెండింటి కారణం మాటనే. మాటనే లేకపోయినట్టయితే మనిషికి చెడ్డ పేరు లేదు, మంచి పేరు లేదు. ఎందుకు? ఒక మనిషిని బాధ పెట్టగలిగే శక్తి మాటకు ఉన్నది, ఒక వ్యక్తిని సంతోష పెట్టగలిగే శక్తి కూడా మనిషికి ఉన్నది, మన మాటకున్నది. ఒక వ్యక్తిని భ్రమలో ఉంచగలిగే శక్తి కూడా మాటకున్నది. మాటకు ఉన్నటువంటి శక్తి మరి దేనికి కూడా లేదు. ఒక వ్యక్తికి మంచివాడనే పేరు వచ్చిందన్నా మాట వల్లనే, చెడ్డవాడనే పేరు వచ్చిందన్నా కూడా మాట వల్లనే వస్తుంది. ఈ మాట చాలా చాలా చాకచక్యమైనటువంటిది మాట. మనం అందరం వింటూ ఉంటాం. ఏం చెప్తూ ఉంటారంటే, అత్తా పసుపు పూసుకుంటామని ఒక సామెత ఉంది. విన్నారా వినప్పుడు అత్తా పసుపు పూసుకుంటాం అన్న సామెత? ఈ సామెత ఎట్లా వచ్చింది అంటే, ఒక ఇంట్లో అత్త కోడలు ఉన్నారట. అత్తనేమో పాపం ముసలి అయిపోయింది, కళ్ళు కనపడే, చెవులు నిలబడాయి, చెవులు చక్కగా నిలబడే, కళ్ళు చక్కగా నిలబడుతుంది, కనపడాయి.
ఈ అత్త కోడలను కొత్త సమయంలో దీన్ని సదాయించింది కాబట్టి కోడలు ప్రతీకారం తీసుకోవాలనే ఉద్దేశంతో కోడలు. అప్పుడు తిండి సరిగ్గా పెట్టడం లేదు, ఆమెకు కావాల్సినటువంటి రీతిలో పెట్టడం లేదు, ఏదో పెడుతుంది పెట్టింది నాలు తప్ప ఆమె కోరుకున్నట్టుగా పెట్టడం లేదు. దాంతో నేను రోజు కొడుకు రాగానే కొడుకేమో తల్లి అంటే చాలా ప్రేమ, దగ్గర కూర్చొని అమ్మ తిన్నావా, ఆరోగ్యం మంచిగా నిద్ర పడుతుందా అని అడగడం. ఏం తిండో ఏందో నాకు ఇష్టం ఉన్నది పెడతా, అందరూ అది పెట్టింది నేను తినాలి, ఇక వారేసిపోతే తింటే తిన్నట్టు లేకపోతే లేనట్టు కొడుకు కంప్లైంట్ చేయడం. కొడుకు కంప్లైంట్ చేయని కొడుకు కోడలు తిట్టడం రోజు దేవాస. ఒకరోజు కోడలు బాగా ఆలోచించింది, ముసలి ఏదో చెప్తున్నాయని తిట్టుతున్నది, నేను బుద్ధి చెప్పాలని ఆలోచించుకో, పెడతలేని అంటున్నావు కదా, నువ్వు తినేటప్పుడే నేను ఆమె పెడతా, నన్ను ఎంత తింటుందో చూడాలని చెప్పిన. చెప్పేసి ఏం చేసింది, అన్నం కలుపుకొని పోయింది. భర్తనేమో బయట తింటున్నాడు, నువ్వు లోపల రూమ్లో ఉన్నది. తీసుకపోయి ఏం చేసింది, ఈ అన్నం కనపడలేదు, అన్నం చేతిలో పట్టుకున్నది. మెల్లగా చెవులు అత్తకు మాత్రం ఏంటట్టుగా, అత్త పసుపు పూసుకుంటావా అని. ఏం పుట్టింది ఎనికి, ఏం రోగం పుట్టింది ఎనికి, చేతిలో జంటలు కూడా నన్ను పసుపు పూసుకోమంటా, అదే ఎన్ని రోజులే మీ మామ చచ్చిపోయి ఇప్పుడు నన్ను పసుపు పూసుకోమంటావా, నచ్చ పెట్టుకొని నీకు రోగం పుట్టా, నీ చేతులు పడిపోను, నీ కాళ్ళు పడిపోను అని తిప్పుడు మొదలుపెట్టి. బయటకు చూసినావా, ఆయన చెప్పింది నమ్మదు, నేను చెప్పింది నిన్నవా, ఎట్లా ఇప్పుడు చూసినావా మీ అమ్మాయి నిజమే, నువ్వు చదివి ఇట్లా తిరుగుతుంది ఆయన అనుకున్నాను. పోయి అయినా సరే పెద్ద మనిషి ఏదో అట్లా చేస్తున్నది, మళ్ళీ పెట్టు జర కుదిరించి పెట్టు, దాని సాధనే నాకు చిన్నప్పుడు పెడితే మళ్ళీ వెళ్ళట, మళ్ళీ చేతిలో బుక్క పడుతుంది. మళ్ళీ చెవుల అత్త గాజులు పెట్టుకుంటావా, నీ రోగం పుట్ట ఏం పుట్టింది నాయం పడిపడ్డావు అని తిట్టున్నారు. మళ్ళీ చూసినావా ఏమన్నది అంటే వాక్పటుత్వం అంటే ఇట్లాంటి వాక్పటుత్వం. ఒక మనిషిని తిట్టాలన్నా వాక్యే కావాలి, ఒక మనిషిని మెచ్చుకోవాలన్నా వాక్యే కావాలి, ఒక మనిషిని మెప్పించాలన్నా కూడా వాక్యే కావాలి. మనకున్న సామెతలు అన్ని కూడా ఇట్లా ఉంటే, దొంగ త్వరగా చెప్పినట్టు ఇంకో సామెత, అన్నదమ్ములు ఇద్దరు పైన అన్నున్నాడు కింద తమ్ముడు. రాత్రి దొంగ వచ్చిండు, రాత్రి కూడా మేకైనా దొరకబడి ఇదే పడుతున్నాడు, కానీ వాడు ఆవుతున్నాడు, వాడు ఇట్లా ఆవుతారు చేసుకోవడం చూస్తున్నాడు. వాడు పైనుంచి అన్నాన్ని అన్న వచ్చింది, నన్ను ఎట్లా నిలబడ్డా నిలబడి సలహా ఇచ్చింది, అదే మరి గట్టిగా పడుతున్నాడు దుర్గపతికి వాడిని దొరకదు అని చెప్పి అప్పటిలాగే దొరకదు ఎవరు కొరకాలి తనకి కొరకాయ అమ్మాయి పెట్టిన వాడు దొంగలు కొరకాయ చెప్పినట్టు సాధన. అంటే ఈ వాక్పటుత్వం అనేది ఎట్లా అవుతుంది అంటే హనుమంతుడిని స్మరించడం వల్ల వస్తుంది. అందుకనే రామాయణం చదివేటప్పుడు ఏంటంటే హిందీలో మనకి ఎట్లాగైతే తెలంగాణ మాండలికము, రాయలసీమ మాండలికము, కోస్తాంధ్ర మాండలికం, తెలుగులో హిందీ భేదాలు ఉన్నాయో హిందీలో కూడా ఉన్నాయి. హిందీలో అవధ్ అనేటటువంటి ఒక భాష ఉన్నది. ఈ అవధ్ భాషను జనకపూర్లో మాట్లాడతారు, ఈట వచ్చేటప్పుడు మాట్లాడతారు. హనుమంతుడు నవవ్యాకరణ పండితులు కూడా అన్ని భాషలు వచ్చాయి కాబట్టి సీతామ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు అవధ్ భాషలో చెప్పిన ఆయన దాసోయం కోసలేం ప్రశ్య, నేను శ్రీరామచంద్రుని యొక్క దూతనమ్మ అని ఆయన చెప్పింది ఏ భాషలో అంటే సీత తల్లి గారింట్లో ఏ భాష మాట్లాడతారో ఆ భాషను చెప్పినట్ట. అంటే ఆమె నమ్మకం కలిగించడం కోసం. అంటే భాషకు అంత శక్తి ఉన్నది. ఈ వాక్పటుత్వం దేని వల్ల వస్తుంది అంటే హనుమంతుని స్మరించడం వల్ల వస్తుంది. బుద్ధేర్ బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ అనుమత్ స్మరణాలు లభే. ఇల్లు నాకు ఇంకే కావాలండి, బుద్ధి బలము ఉండే, మంచి పేరు ప్రతిష్టలు ఉండే, బుద్ధిలో యశో ధైర్యం ఉన్నది, తర్వాతకు బద్ధకం అనేది లేనేలేదు, రోగాలు లేనేలేవు, మంచి మాట్లాడే శక్తి ఉన్నది. ఇవన్నీ ఉన్న తర్వాత ఇక వాడికి కావాల్సింది, జీవితంలో కావాల్సింది ఏమి లేదు. అంటే ఆంజనేయ స్వామికి నమస్కారం చేయడం వల్ల, ఆంజనేయ స్వామిని కొరవడం వల్ల తప్పకుండా ఇవన్నీ సిద్ధిస్తాయి అని చెప్పారు. హనుమాన్ చాలీసా రాసినటువంటి తులసీదాస్ యొక్క చరిత్రలో ఒక కథ చెప్తాం. ఆయన రామచరిత మానసం రామాయణాన్ని రాసినారు. మనం దక్షిణ భారతదేశంలో ఎట్లాగైతే వాల్మీకి రామాయణాన్ని ప్రమాణంగా భావిస్తామో ఉత్తర భారతదేశం అంతా రామచరిత మానస్ పారాయణం చేస్తారు. ఆ రామచరిత మానస్ రాసిన తర్వాత ఆ కాశీని పరిపాలించే రాజుకు ఒక కోరిక ఉంటుంది, ఇది నాకు అంకితం ఇవ్వాలి, రామచరిత మానస్ గొప్పది కదా, ఇది నాకు అంకితం ఇవ్వాలి అని చెప్పేసి తులసీదాసును బాగా ప్రెషరైజ్ చేసినాడు. చేస్తే తులసీదాస్ అన్నాడు, నేను ఇది హనుమంతుడికి అంకితంగానే రాసిన మానవ అంకితం చేయలేను అని. అప్పుడు ఆ రాజుగారు ఏం చేసినారంటే మొత్తం సైన్యంతో సహా ఇచ్చి ఈ తులసీదాసును ఇస్తావా చస్తావా, ఇప్పుడు ఏ ఆంజనేయ వ్యక్తిని కాపాడుతాడు అని చెప్పేసి ఆయనను నిలదీస్తే అప్పుడు ఆయన కళ్ళు మూసుకుని ఒక్క నిమిషం ఆంజనేయ గోష్పది ఏకృత వారాశిం అతకి కృతరాక్షసం రామాయ నమః అమాలారత్నం వందే నిరాజం అని ఒకసారి ఆంజనేయులు తలుచుకున్నారట. విచిత్రం ఏంటంటే 100 కోట్లు వచ్చి దూకినారు. 100 కోట్లు ఒకటి రెండుగా
వందల కోట్లు వచ్చి దుంకేసి అక్కడ మొత్తం దాని ఆవరణంతా తీసుకునేటప్పటికి వచ్చిన వాళ్ళంతా బిత్తరపోయినారు. ఎక్కడి నుంచి వచ్చిన ఈ కోట్లన్నీ ఆంజనేయ స్వామి ఒక రూపంలో కాకుండా వందల రూపాయలు అక్కడ చేరేటప్పటికీ అప్పుడు కాశీరాజు కూడా ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పి రామచేత మనస్సును తీసుకోవడం బదిలీ చేసినారు. అందుకని సంకటమోచన హనుమాన్ మందిర్ అని కాశీలో ఉన్నారు. ఇప్పటికి కూడా అక్కడికి వెళ్తే, కాశీకి వెళ్తే తప్పనిసరిగా సంకటమోచన హనుమాన్ మందిరాన్ని సందర్శించవలసిందే. కొన్ని వందల మంది, వేల మంది హనుమాన్ చాలీసా పారాయణ చేస్తూనే ఉంటారు. అక్కడ ఎట్లా చేస్తారో, ఎట్లా వస్తారో, ఎట్లా పోతారో తెలియదు. అందరికీ భోజనం ఏర్పాటు కూడా ఉంటుంది. ఆ సంకటమోచన హనుమాన్ మందిరి తులసీదాసు స్థాపించినటువంటిది. అందుకని చివరిలో హనుమాన్ చాలీసా చివరిలో ఏం చెప్తారంటే, ఈ హనుమాన్ చాలీసాను ఎవరైతే చదువుతారో, జో యహా పడై హనుమాన్ చాలీసా పోయ సిద్ధి సాకి గౌరీష. ఈ హనుమాన్ చాలీసాను ఎవరైతే చదువుతారో వాళ్ళ తప్పకుండా వాళ్ళ కోరిక సిద్ధిస్తుంది. సాకి గౌరీష, సాకి అంటే సాక్షి. దీని సాక్ష్యం ఎవరు అంటే గౌరీశుడు, ఈశ్వరుడు సాక్షి. ఈశ్వరుడు సాక్షిగా చెప్తున్నాడు, హనుమాన్ చాలీసాను ఎవరైతే పారాయణం చేస్తారో, హనుమాన్ చాలీసాను ఎవరైతే చదువుతారో వాళ్ళ తప్పకుండా కూడా వాళ్ళ కార్యం సిద్ధిస్తుంది అని హనుమాన్ చాలీసాకు ఫలశ్రుతిగా చెప్పినారు. అందుకోసం మనం చేయవలసిన పని ఏంటంటే, తప్పనిసరిగా మనకు వీలైనప్పుడు పొద్దున్నే ఇక్కడికి వచ్చి 1 సార్లు, 3 సార్లు, 5 సార్లు, 9 సార్లు, 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. హనుమాన్ చాలీసా పారాయణంతో పాటుగా ఇంతకుముందు నేను చెప్పినటువంటి శ్లోకాన్ని తమస్మిన్ కార్యనిధియోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్తమాస్థాయ కార్యసిద్ధి ప్రదోభవ. ఇది మొదటిసారి చెప్పాలి. చెప్పిన తర్వాత జయ హనుమాన జ్ఞానగుణ సాగర జయ కపీశతి హురాకవజాగ రామదూత అతులిత బలధామ ఇది చదివేసి ఇప్పుడు నేను చెప్పినటువంటి భయసిద్ధి ఈశావారికి చెప్పి అక్కడ మళ్ళీ తమస్మిన్ కార్యనిధియోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్తమాస్థాయ కార్యసిద్ధి ప్రదోభవ ఈ శ్లోకాన్ని చెప్పండి. మీకు శక్తి ఉంటే ఒకే రోజు 105 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చెయ్యండి. మీరు కోరుకున్నటువంటి సత్సంకల్పం తప్పకుండా నెరవేరుతుంది. ఒకే రోజు మేము చేయలేము అని అనుకున్నప్పుడు 41 రోజులు దీక్ష పెట్టుకొని రోజు 11 సార్లు ఇక్కడే వచ్చి కూర్చొని చేసుకోండి. ఇంట్లో కూర్చోవడం అది కార్యసిద్ధి హనుమాన్ దేవాలయం కాబట్టి ఇక్కడ కూర్చొని ఒక 41 రోజులు రోజు 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఇక్కడ వచ్చిన ఏ సమస్య అయినా కూడా బురుది పిందలాగా ఎగిరిపోతుంది. అందుకని మనం కార్యసిద్ధి బాలాంజనేయ స్వామిని పెట్టేసి ఈ కార్యం నెరవేరుతుంది అని చెప్పినటువంటి ఈశ్వరుని కూడా పక్కకి పెట్టాడు. ఈశ్వరుని కూడా పక్కకి హోయ సిద్ధి సాకి గౌరీష, నీకు అంత కార్యక్రమం నెరవేరుతుంది సాక్షి ఎవరు అక్కడ ఉన్నటువంటి ఈశ్వరుడు చెప్పినాడు. కాబట్టి తప్పకుండా అత్యంత వైభవోపేతంగా ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం. వైభవము అంటే 2 రకాలు. మనిషి కోరుకునే వైభవం వేరు, దేవుడు కోరుకునేటటువంటి వైభవం వేరు. మనిషి ఏం కోరుకుంటాడు అంటే బాగా అలంకారం ఉండాలి, మంది బాగా రావాలి, ఎక్కువ డబ్బులు రావాలి, ఇది మనిషికి వైభవం. దేవుడు ఏం కోరుకుంటాడు అంటే వచ్చిన ఒక్కరైనా సరే, ఇద్దరైనా సరే, 10 మంది అయినా సరే భక్తితో నిస్వార్థంగా రావాలి. నిస్వార్థం అనేది సాధ్యమవుతుందా? స్వార్థం లేకుండా జీవించడం సాధ్యమవుతుందా అంటే స్వార్థం లేకుండా జీవించడం సాధ్యం కాకపోవచ్చు, కానీ తక్కువ స్వార్థంతో జీవించడం అందరికీ సాధ్యమవుతుంది. కనీసం దేవుడి దగ్గర ఉన్న స్వార్థం లేకుండా ఉండాలి. అయితే ఒక తమాషా ఏంటంటే, దైవ కార్యం చేస్తూ ఉన్నప్పుడు ఎవరైనా నాతో సహా దైవ కార్యం చేస్తూ ఉన్నప్పుడు ఒక భావనలో తప్ప ఇదంతా నేనే చేయగలిగిన అనే భావన వస్తుంది. అదే తప్పు. ఇదంతా నేనే చేయగలిగిన నా భావన వస్తే చేసిందంతా కొట్టుకోదు, చేసిందంతా కొట్టుకోదు. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. మనం మంచి చేసినా చెడు చేసినా ఆ చేసినటువంటి ఒక పని యొక్క ఫలితాన్ని అనుభవించి తీరవలసింది, తప్పనిసరిగా అనుభవించాలి. అది అనుభవించకుండా పోలేపోదు, ఎక్కడి నుంచి అయినా పోదని. మన అందరికీ తెలుసు, మహాభారత యుద్ధం జరిగిపోయింది. ధృతరాష్ట్రుడి యొక్క 100 మంది కొడుకు జరిపారు. మొత్తం వంశం నాశనం అయిపోయింది. వాడు ఒక్కడే మిగిలినాడు. మిగిలిన తర్వాత కృష్ణుడికి అనిపించింది, పాపం ఏం కష్టం మీనకు, ఒకసారి పలకరించుద్దామని పోయినాడు. పలకరించుద్దామని పోయేటాక ధృతరాష్ట్రుడు చూసినా, అయ్యా 100 మంది సరిపోయినారు కదా, ఎవరికైనా ఉన్న వాళ్ళంతా సరిపోతుంది, అంతగానే దుఃఖం ఏముంటది అని చెప్పి పలకరించారు. ధృతరాష్ట్రుడి కోపం వచ్చింది. చేయాల్సిందంతా చేసినావు, నువ్వు లేకపోతే నా కొడుకులు 100 మంది కొడుకులు చచ్చిపోరు, నువ్వే చేసావు, నా కొడుకులు 100 మంది చనిపోవడానికి కారణం లేవు, మళ్ళీ పలకరించడానికి వచ్చినావు అని చెప్పని ఆయన కోపానికి వస్తాడు. ఏ కృష్ణ, నువ్వు భగవంతుడు కదా, ఎందుకు చేసినావా ఈ పని అంటే కృష్ణుడు ఒక మాట చెప్తారు, ఇది నేను చేయలేదు, ఇది నువ్వు చేస్తున్నదే. అంత చేసింది నువ్వే కదా, నువ్వే కదా వాళ్ళు ఎంతో నడిపించింది, నా కొడుకులు అంతా ఇది. అయితే నా కొడుకులకు మంచి బుద్ధి ప్రసాదించిన వాళ్ళు బతుకుండేవాళ్ళు కదా, నువ్వు వాళ్ళకి మంచి బుద్ధిని ప్రసాదించలేదు, వద్దులని చెప్పలేదు, వాళ్ళకి చెప్పలేదు, వీళ్ళకి చెప్పలేదు. యుద్ధం అయిపోయాక సంపదం తమ్ముడెవడు, అన్నెవడు,
బంధువులు గురువులు చెప్పి అందంగా బోధ చేసినాం. మళ్ళీ ఇప్పుడు మాట్లాడడానికి వచ్చినాం అంటే ధృతరాష్ట్రం చెప్తాడు. ధృతరాష్ట్ర, ఇది 50 జన్మల క్రితం నువ్వు చేసుకున్నటువంటి పాపం ఇవాళ నీ 100 కొడుకులు చనిపోయినారు. ఇది నువ్వు చేసుకున్నటువంటి కర్మ యొక్క ఫలితమే. 50 జన్మల క్రితం ఏం చేసి నేను అంటే అప్పుడు చెప్తాను. 50 జన్మల కింద ఒక రాజువు, నువ్వు అడవికి వెళ్ళావు వేటకు నీకు ఏమీ దొరకలేదు. తిరిగి అలసిపోయి ఒక చెట్టు కింద వెళ్ళావు. ఆ చెట్టు మీద ఒక పక్షుల జంట ఉన్నది. ఆ పక్షుల జంట 100 గుడ్లు పెట్టినాయి. 100 పక్షులు పెట్టాలి, 100 గుడ్లు పెట్టినాయి. చూస్తూ ఉంటే నువ్వు అక్కడికి వెళ్ళి కోపంతోనే ఆ పక్షులను గుడ్డు పక్షులు అయిపోయినాయి. ఆ పక్షులు కూడా దొరకలేదు. కోపంతో తల్లి తండ్రి ఇద్దరు చూస్తుండగా 100 గుడ్లను నాశనం చేసినావు. నువ్వు 100 గుడ్లను నాశనం చేసిన కారణంగా దుష్కర్మ ఫలితంగా ఇవాళ 100 మంది కొడుకులు చనిపోయారు. అప్పుడు ఒక ప్రశ్న అడుగుతాడు, ఏమయ్యా ఈ 100 గుడ్లను చంపితే 100 గుడ్లు చంపిన పాపం 100 మందిని చచ్చిపోవడానికి ఒక జన్మలో 2 జన్మలు రాలయా? 50 జన్మలు ఎందుకు రావాలి? నాకు 50 జన్మలు ఎందుకు ఎత్తాల్సి వచ్చిందంటే అప్పుడు కృష్ణుడు ఏం చెప్తా అంటే, నువ్వు 100 మంది కొడుకులను కనాలంటే 100 మంది కొడుకులను కనడానికి ఏంటంటే పుణ్యము చేసుకో. ఆ పుణ్యం చేసుకోవడానికి 50 జన్మలు పట్టింది. ఆయన నీకు 50 జన్మలుగా చేస్తున్నటువంటి పుణ్యం వల్ల 100 మంది కొడుకులు పుట్టినారు. నీకు ఒక్క జన్మలో చేస్తున్నటువంటి పాపం వల్ల 100 మంది కొడుకులు పోయినారు. అంటే మనం చేసేటటువంటి పని యొక్క ఫలితం అది మంచి కానీ చెడు కానీ. నిప్పులు ముట్టుకొని అది కాలకుండా ఉండాలంటే సాధ్యం కాదు. ఐసులు ముట్టుకొని చల్లగా ఉండకుండా ఉండాలంటే సాధ్యం కాదు. కానీ మనము ఈ జన్మలో అనుభవిస్తున్నటువంటి దానికి పోయిన జన్మని అనుకుంటున్నాం కదా. కొంతమంది అంటారు, అసలు ఈ జన్మ ఎక్కడిది, కర్మ ఎక్కడిది, అన్యాయం మానవ కలితాలు ఏమి లేవు అని. నీకు ఒకటే ఉదాహరణ, మనం భోజనం చేస్తున్నామంటే మనం తినాలనుకున్నప్పుడే అన్నం తయారు కాదు కదా. తినాలనుకున్నప్పుడే అన్నం తయారైంది అంటే అన్నం వండడానికి కొంత టైం పట్టింది, కొంత టైం వెంట పోయింది. అన్నం కావాలంటే బియ్యం కావాలి, నీళ్లు కావాలి, మంట కావాలి, పొయ్యి కావాలి, వండేటోడు కావాలి, ఇవన్నీ కావాలి. ఇవన్నీ ఉంటేనే సరిపోతుందా? సరిపోదు. బియ్యం తయారు కావాలంటే ఎన్ని కావాలి? బియ్యం తయారు కావాలంటే దానికి విత్తనం అడిగేవాళ్ళు కావాలి, పట్ట వండించేవాళ్ళు కావాలి, నీళ్లు పోవాలి, పట్టియాలి, రావాలి. నీళ్లు కావాలంటే బావి పోవాలి, బోధన పోవాలి, లేకపోతే చెరువు పోవాలి, నీళ్లు పట్టుకొని రావాలి. కట్టెలు కావాలంటే ఆ కట్టెలు కొట్టుకుని రావాలి, తీసుకొని రావాలి. గ్యాస్ కావాలంటే గ్యాస్ కొట్టుకొని రావాలి, తీసుకురావాలి. ఒక్క భోజనం చేయడానికి కనుక ఇన్ని కర్మలు ఉన్నాయి. ఇన్ని కర్మలు చేస్తేనే మనం భోజనం చేయగలుగుతున్నాం. ఇందులో ఏ ఒక్క కర్మ చెప్పినా మనకు భోజనం ఉండదు. గ్యాస్ అయిపోయినా భోజనం ఉండదు, బియ్యం ఎక్కైనా భోజనం ఉండదు, నీళ్లు ఎక్కైనా భోజనం ఉండదు. బియ్యము, నీళ్లు, గ్యాస్ అన్ని ఉన్న 100 వాళ్ళు ఎప్పుడు కూడా ఉండదు. అంటే ఇన్ని కర్మల యొక్క ఫలితంగా మనం ఒక్క పూట భోజనం చేస్తున్నాం. ఒక్క పూట భోజనం చేయడానికి కనుక ఇంత కార్యక్రమం ఉంటే మరి ఈ జన్మలో మనం అనుభవిస్తున్న దాని కనుక ఎన్ని జన్మల యొక్క జన్మ పరంపరల యొక్క మనం చేస్తున్నటువంటి ఫలితం ఉంటుందో ఆలోచించాలి. అయితే ఈ జన్మల నుంచి చేస్తున్నటువంటి ఫలితం తొలగిపోదా అంటే తొలగిపోతుంది. ఎట్లా తొలగిపోతుంది అంటే నిరంతరము ధర్మ కార్యాన్ని ఆచరించడం వల్ల, పుణ్యకార్యాలు చేయడం వల్ల మనకు తెలిసో తెలియకనో ఈ జన్మలో కానీ, ఇంతకుముందు జన్మలో కానీ, అంతకుముందు జన్మలో కానీ చేసినటువంటి తప్పులు ఏవైనా ఉంటే తొలగిపోతాయి. కేవలం తొలగిపోతాయి అంటే కేవలం నామస్మరణ వల్ల తొలగిపోతాయి. యజ్ఞయాగాలు చేయాలంటే అందరూ చేయలేదు, తపస్సు చేయాలంటే అందరూ చేయలేదు. అందరూ సులభంగా చేయగలిగింది ఏమిటంటే నామస్మరణ. నామస్మరణ అన్యోపాయం నహి పశ్యామో భవతరణే అన్నారు. నామస్మరణ భజన చేయడం వల్ల ఇవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పినారు. ఈ 100 రూపాయలు ఖర్చు పెడితే 1 నిమిషంలో ఖర్చు అయిపోతాయి. కానీ అదే 100 రూపాయలు మనం తీసుకుంటే బ్యాంకులో వేసినాం అనుకోండి, మనం తెలియకుండానే అది పెరిగిపోతుంది. అట్లాగే పుణ్యం కూడా అంతే. మనకు వచ్చినటువంటి అదృష్టాన్ని ఇవాళ మనం కాశీ బాలాంజనేయ స్వామి దేవాలయంలో సేవ చేయగలిగే అదృష్టం వచ్చింది అంటే ఎన్నో జన్మలుగా ఉన్నటువంటి పుణ్య ఫలితం ఉంటే తప్ప ఇట్లాంటి పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి అవకాశం రావాలి. ఈ వచ్చినటువంటి పుణ్యాన్ని 100 రూపాయల వృధా ఖర్చు చేసినట్టుగా ఖర్చు చేద్దామా? దీన్ని బ్యాంకులో వేసినట్టుగా రోజుకింత నుంచి 100ను 1000 చేసి 1000 లక్షలు చేసి 10 లక్షలు చేసి 10 లక్షలు కోటి చేసి అసలు జన్మలే లేకుండా శాశ్వతంగా పరమాత్మలో లీనమయ్యేటటువంటి అవకాశాన్ని పొందుదామనేది మన చేతిలో ఉన్నది. కాబట్టి ఈ పుణ్యాన్ని కాపాడుకోవాలి అంటే నిరంతరం దైవనామస్మరణ చేయడం, నిరంతరం దైవ దర్శనం చేసుకోవడం, చేసేటటువంటి కార్యక్రమాన్ని నిస్వార్థంగా చేయడం, నేను చేస్తున్నాను అనేటటువంటి భావన లేకుండా చేయడం. మనం చేస్తే సంతోషం, మనం చేయకపోతే ఇంకో చేసే కూడా సంతోషం కూడా. నేను ఏ పని వాళ్ళని చేసి అనేటటువంటి బాధ ఉండకూడదు. ఏం చేసినా నలుగురు అనుకుని చేయాలి. భవిష్యత్తు పోకూడదు, నేను మాత్రమే చేస్తున్నానటువంటి భావనతో చేయకూడదు. అట్లా వేసేటప్పుడు ఏమిటంటే ఈ చేసిన పుణ్యం కూడా పోతుంది. కాబట్టి చేసిన పుణ్యం పోకుండా పుణ్యాన్ని కాపాడుకోవాలి, మరింత పుణ్యాన్ని దాన్ని జోడించాలి అంటే అనునిత్యం మనం ఆలయ సందర్శన చేయడం, వీలైనంతలో స్వామివారి యొక్క నామాన్ని స్మరించుకుంటూ ఉండడం, రోజు కనీసం ఒక 15-20 నిమిషాలైనా ఇంట్లో కానీ దేవాలయంలో కానీ భజన చేయడం వల్ల, నామస్మరణ చేయడం వల్ల మనకు అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది.
అట్లాంటి ఫలితం ఇచ్చేటటువంటి కార్యసిద్ధి బాలాంజనేయ స్వామి దేవాలయంలో నెలకు ఒకసారి చేయమన్నాడు. ఇప్పుడు మాస శివరాత్రికి పెట్టినారు. నాకు ఇంకొక సూచన ఏమిటంటే పూర్వాభాద్ర నక్షత్రం స్వామివారి యొక్క జన్మ నక్షత్రం. కమిటీ మెంబర్లు నెలకొకరు పెట్టుకుంటారు. ఒక పూర్వాభాద్ర నక్షత్రం ఒకసారి 1,00,000 తులసి అర్చన, ఒకసారి 1,00,000 పుష్పార్చన, ఒకసారి 1,00,000 ఫలార్చన. అతనికి ఏం దోస్తే అందరూ కలిసి చేసుకున్నట్టయితే మరింత ఫలితం మీకు వస్తుంది. దేవుడికి రావాలంట. దేవుడు ఎట్లా చేసుకుంటాడు ఆయనతో పాటు మనకు కూడా వస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని యోజన చేయవలసిందిగా సుదర్శన్ రెడ్డి గారికి, తర్వాత బాలనాయకం గారికి, మిగతా మిత్రులందరికీ తెలియజేస్తూ ఈ 2 మాటలు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు, అద్భుతమైనటువంటి దేవాలయాన్ని నిర్మించి అంతకంటే అద్భుతమైనటువంటి భక్తి శ్రద్ధలతో దీన్ని కొనసాగిస్తున్నందుకు మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక 2 నిమిషాలు స్వామివారి యొక్క నామాన్ని చేద్దాం. ఎందుకంటే ఆంజనేయుడికి తనను చూడడం కంటే రాముని చూడడం ఇష్టం. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతి నమత రాక్షసాంతకం. ఎక్కడైతే రామనామం స్మరించబడుతుందో అక్కడ ఆంజనేయ స్వామి ఓ భక్తుల రూపంలో ఏదో ఒక రూపంలో వచ్చి కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉంటే ఆనంద భాష్పాలు రాస్తూ ఉంటారు. అట్లాంటి ఆంజనేయ స్వామి ప్రీతి కోసం మనం అందరం రామనామాన్ని కీర్తిద్దాం ఒక 5 నిమిషాలు. తర్వాత తీర్థ ప్రసాదాలు ఆశీర్వచనం ఉంటుంది. తీర్థ ప్రసాదాలు ఆశీర్వచనం అయిపోయిన తర్వాత మీరు భజన కార్యక్రమం ఉపయోగించవచ్చు. ఒక 2 నిమిషాలు రామనామాన్ని నేను చెప్తాను, తర్వాత ఆశీర్వచనం ఉంటుంది. ఆ తర్వాత భజన చందు చెప్తాను. మనం అందరం భజనపడి ఉంటారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీ హనుమ జయ హనుమ జయ జయ హనుమ, 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, రాజా రామచంద్ర భగవానికి, పవన సుత హనుమానికి భారతే నైవేదం ప్రణయతే బ్రాహ్మణాభిషేకోద్ధరే బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవం దేవతాభిరభ్రతే యావదేవై దేవతాః సర్వాణి బ్రాహ్మణేవ సంతే తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో దివే దివే నమస్కరియాన్న శ్రేయంగే
दिव्यं धामाशास्ते विश्वं प्रियमाशास्ते गणनेन हविषाशास्ते तदस्यात्तदध्यातं स्वे देवानासन्तां तदग्निर्देवो देवेभ्यो नते वयमग्नेर्मानशाः विष्णं च वेदं च उभय समाद्यावा पृथिवीरगुमजस्तातां विभगतिर्वामस्येदं च नमो देवेभ्यः सर्वमानं जनाय पुरुषशते आयुष्येन्द्रिये प्रतिष्ठते सभास्तु जय श्री राम हर हर महादेव हर हर महादेव ओम नमः शिवाय ओम नमः शिवाय सर अंदर రెండు చేయాలి हर हर महादेव स्वामी की ఆంజనేయ శ్రీరామచంద్ర స్వామి రూపం. ఈ పాటలో రామాయణం మొత్తం ఉంటుందని ఈ ఆంజనేయ స్వామి దేవాలయంలో గడుకోసారి చెప్పడం అందరికీ పుణ్యం వస్తుంది. రామాయణం మొత్తం వినే భాగ్యము కొద్ది సమయంలోనే అందరికి కలుగుతుంది. దయచేసి సపోర్ట్లతో సహా మీ నోటితో సహా అందరూ అనండి. ఒక 10 నిమిషాలు రామమంత్రం చేద్దాం. శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ జై సీతారామచంద్ర భగవానికి పవన సుత హనుమానికి రాజా రామచంద్ర భగవానికి శ్రీ హనుమాన్ జయ హనుమాన్ శ్రీ హనుమాన్ జయ హనుమాన్ శ్రీ హనుమాన్ జయ హనుమాన్ పవన సుత హనుమాన్ శ్రీ హనుమాన్ జయ హనుమాన్ సుమధుర గాత్రం సూర్యమిత్రం అందరూ సుమధుర గాత్రం సూర్యమిత్రం పంచముఖీయ పరమానందం పంచముఖీయ పరమానందం బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూపం బాధలు తీర్చే బ్రహ్మచరీరం శ్రీ హనుమాన్ జయ హనుమాన్ శ్రీ హనుమాన్ జయ హనుమాన్ శ్రీ హనుమాన్ జయ హనుమాన్ రామదూతవై లంకను జోచి రామదూతవై లంకను జోచి మూడు టొంగులము సీతమ్మకిచ్చిన శిరోరాత్రమును రమయ్యకిచ్చిన బహుబలవంత గుణవంత బహుబలవంత గుణవంత శ్రీ హనుమాన్ జయ హనుమాన్ శ్రీ హనుమాన్ జయ హనుమాన్ అనుగులక్షణ
శ్రీ హనుమాన్ జయ హనుమాన్ శ్రీ హనుమాన్ జయ హనుమాన్ శ్రీ హనుమాన్ జయ హనుమాన్ సిద్దిపేటలో తిరముగ వెలసి సిద్దిపేటలో తిరముగ వెలసి కొలిచే భక్తుల కోరికలు తీర్చి కొలిచే భక్తుల కోరికలు తీర్చి నిత్య పూజలను పొందే దేవా నిత్య సాక్షే సుందర వదన శ్రీ హనుమాన్ జయ హనుమాన్ శ్రీరామదూత ఆంజనేయ శ్రీరామదూత వాయుపుత్ర హరిహర రూప అంజని పుత్ర స్వరూప జగదా రూప భీమా రూప చందన రూప శ్రీరామదూత విశ్వరూప జగదా రూప పవన కుమార కుమార గాత్ర విశ్వరూప శ్రీరామదూత కలియుగ దేవా కరుణాసాగర కలిమల భంజన బంధ విమోచన ఓ రామదూత రావేమయ్యా శ్రీరామదూత విశ్వరూప వికటారూప శ్రీరామదూత 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 జయ గురు సీతారామచంద్ర భగవానికి హనుమానికి రామచంద్ర భగవానికి బొమ్మలా శంకర్ భగవానికి బొమ్మలా శంకర్ భగవానికి ఓం శివాయ ఓం శివాయ ఓం శివాయ ఓం శివాయ శంభో శంకర ఓం శివాయ శంభో శంకర ఓం శివాయ ఓం శివాయ ఓం శివాయ ఓం శివాయ ఓం శివాయ శంభో శంకర ఓం శివాయ శంభో శంకర ఓం శివాయ శంభో శంకర ఓం శివాయ శంభో శంకర ఓం శివాయ పార్వతీ పదే హర మహాదేవ. దేవాలయాన్ని పెద్దగా నిర్మించుకుందామని కాలనీలోని పెద్దలందరి కూడా సహకారంతో ఈ పెద్ద ఆలయాన్ని నిర్మించుకోవడం జరిగింది. ఇవాళ బాలాంజనేయుడి ప్రథమ వార్షికోత్సవం నిర్వహించుకోబడుతుంది. అయోధ్యలో బాలరాముని ప్రతిష్ఠించుకున్న తర్వాత సిద్దిపేటలో బాలాంజనేయుడిని కరెక్ట్గా 3 నెలలకు ప్రతిష్ఠించుకోవడం జరిగింది. శ్రీరామనవమి తర్వాత వారం రోజులు, అయోధ్య రామాలయం తర్వాత 3 నెలలకు మన సిద్దిపేటలో బాలాంజనేయుడిని ప్రతిష్ఠించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ ఆలయం అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ కాలనీ పెద్దలందరి సహకారంతో, ట్రస్ట్ సభ్యుల కృషితో, దాతల సహకారంతో ఈ ఇంత మంచి సుందరమైన అందమైన ఆలయం నిర్మించడం జరిగింది.
ఈ ఆలయంలో ప్రతి మాస శివరాత్రి సప్తహారతులు ప్రత్యేక అభిషేకం నిర్వహిస్తా ఉన్నాం. వినాయక చవితి రోజు నవరాత్రులు నిర్వహిస్తా ఉన్నాం. శ్రీరామనవమి రోజు కళ్యాణం నిర్వహిస్తా ఉన్నాం. ఈ వారం రోజుల లోపల ఈ వార్షికోత్సవాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఇలా నిర్వహిస్తూ పెద్దల సూచనలతోటి దాతల సహకారంతో ముందుకు నడవడం జరుగుతూ ఉంది. దీనికి అంతటి కూడా మరిపడక క్షేత్ర నిర్వాహకులు డాక్టర్ చెప్పెల హరినాథ శర్మ గారి గురువు గారి ఆదేశాలనుసారం వారి సలహా మేరకు మేమందరం కూడా వారి సూచనలతో ప్రతి కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తా ఉన్నాం. వారు ఏది బాగుంటది అని చెప్తే వారి నిర్ణయాన్ని మేమందరం కూడా శిరస వహిస్తూ ఈ ఆలయాన్ని అభివృద్ధి కొరకు పనిచేస్తా ఉన్నాం. కొన్ని నిర్మాణం పనులు కూడా బాకీ ఉన్నవి. పూజారి రూము, ఆఫీసు రూము, ఈ గ్రిల్స్ సంబంధించిన వాటి గురించి కూడా దాతలను పెడతా ఉన్నాం. ఎవరైనా దాతలుగా ముందుకొచ్చి సమర్పిస్తే ఆలయ అభివృద్ధికి సహకరిస్తే ఇంకా ఇంకా అభివృద్ధి చేయడానికి సానుకూలం అవుతుందని తెలియజేస్తూ ఈ బాలాంజనేయ సేవా సమితి తరఫున మేమందరం కూడా దాతలను స్వాగతిస్తూ భక్తులను ఆహ్వానిస్తూ ఉత్సవాలన్నింటినీ కూడా విజయవంతం చేయాలని, అన్నింట్లో కూడా మన గుడిలా మనందరి దేవాలయంగా మనందరం కూడా రావాలని ఈ ట్రస్ట్ తరఫున కమిటీ తరఫున వేడుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్.